और वफा के लिए लड़े। అర్ధరాత్రి ఏ చిన్న అలజడి కనిపించినా నిద్రలేని కళ్ళతో అపరాధిని పట్టుకోవటమే వారి దివ్య వ్రతంగా వీధుల్లోకొస్తారు. చీకటైనా ముళ్లదారైనా సౌకర్యాలతో సంబంధం లేకుండా ప్రజా సౌకర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. జాతికి రక్షగా నిలిచే పోలీస్ తల్లి, భార్య, బిడ్డల సౌఖ్యం కన్నా ప్రజల సౌఖ్యమే ప్రధానంగా భావిస్తూ భయాన్ని దూరం చేస్తూ మోసాన్ని మొలకలోనే తుంచేస్తూ గాలి వానైనా తుఫానులైనా వెలుగైనా చీకటైనా ప్రజలకు బాసటగా నిలుస్తూ ఉన్న పోలీసుల్లో అమరుల త్యాగానికి శతకోటి వందనం. आज हम उन वीर पुलिसकर्मियों को याद कर रहे हैं जिन्होंने देश की सुरक्षा के लिए अपना सर्वोच्च बलिदान दिया। उनकी बहादुरी और समर्पण आज भी हमारे साथ है। जैसे कि कहा गया है, तेरी मिट्टी में मिल जावा, गुल बनकर मैं खिल जावा। आइए हम इनके त्याग को याद रखते हुए सच्चाई, साहस और निष्ठा के मार्ग पर चलने का प्रण लें। आज का दिन उन वीर पुलिसकर्मियों को समर्पित है जिन्होंने देश की सुरक्षा और शांति के लिए अपना सर्वोच्च बलिदान दिया। उनकी वर्दी भले अब ना दिखे, पर उनका साहस, उनका समर्पण हमारी मिट्टी में हमेशा जीवित रहेगा। जैसे कि गीत में कहा गया, तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा। ये पंक्तियां, ये दिल की धड़कन उन त्याग और देशभक्त की भावनाओं को बयां करती है जब हम सब मौन होकर उन्हें नमन करते हैं। రియల్ హీరోస్, నిన్నటి మీ త్యాగాలే ఈనాటి మా స్వేచ్ఛ. అందుకే అందుకోండి మా వందనం అంటోంది యావత్ తెలంగాణ ప్రజ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపట్లోనే వేయించేస్తారు. వారిని స్వాగతించేందుకు డీజీపీ గారు, ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన సాహసోపేతమైన అమరవీరుల్లో ఎందరిని తలుచుకుంటాం, ఎందరి చరిత్రను తెలుసుకుంటాం. डीएसपी करम सिंह నేతృత్వంలో శర్వన్ దాస్, తేసింగ్ నుర్బు, బెగ్రాజ్ అమరులకు నమస్సులు అందజేస్తూ కోట శ్రీనివాస్ వ్యాస్, కేఎస్ వ్యాస్ గారు, తెలియని వాళ్ళు ఎవరుంటారు, పరదేశి నాయుడు గారు, ఉమేష్ చంద్ర గారు, జి కృష్ణప్రసాద్ గారు, ముద్దాడ గాంధీ గారు, కరణం లీలా వెంకట శ్రీహరి నాగవరప్రసాద్ గారు, ఇలాంటి వారి గురించి తెలంగాణ పోలీస్ శౌర్యం అనే పేరిట వారి జ్ఞాపకాల్ని మళ్ళీ మన గుండె లోతుల్లోంచి వెలికితీస్తోంది. Martyrs are symbols of exceptional leadership and heroism in the face of difficult circumstances. There is no great sacrifice known to man than to lay down one's life in defense of the nation. We salute all the brave martyrs who sacrifice their lives, putting service above themselves. Words can never describe the valor, the dedication of our policemen. Their bravery, service, and spirit of sacrifice will always be remembered. Here, few lines from Pushp Ki Abhilasha. चाह नहीं मैं सुरबाला के गहनों में गूथा जाऊं, चाह नहीं प्रेमी माला में बंद प्यारी को ललचाऊं, चाह नहीं सम्राटों के शव पर हे हरि डाला जाऊं, चाह नहीं देवों के सिर पर चढ़ूं भाग्य पर इठलाऊं, मुझे तोड़ लेना वनमाली उस पथ पर देना फेंक, मातृभूमि पर शीश चढ़ाने पथ पर जावे वीर अनेक. Even the flower, it feels it is blessed to be dedicated to the martyrs. సురేష్ బేతా, చరిది బేతా వీరిరువురు న్యాయవాదులు. ఖాకీ యూనిఫామ్లో కనిపించే పోలీసులు చూస్తే ప్రజలకు కొండంత ధైర్యం. ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవులు. విధి నిర్వహణే పరమావధి. ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అమర జవానుల బలిదానాల్ని స్మరించుకోవలసిన క్షణాలు
చైనా యుద్ధం నుంచి నేటి అంతర్గత భద్రత దాకా సాయుధ సంఘర్షణలు, ప్రతినిత్యం సౌబ్రతుకుల మధ్య పోరాటాలు సాగిస్తూ ధర్మ సంరక్షణ కోసం సమాజ వనానికి కంచెలుగా నిలిచి నిలువెత్తు ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్న వారి కోసం నివాళులు అర్పించే రోజే ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ గీతాచార్యుడు అన్నట్టు, ఎక్కడైతే అధర్మం మానవ జీవితానికి ఒక అశాంతిని, అలజడిని, ఆవేదనను సృష్టిస్తుందో అక్కడ నేనున్నానంటూ భగవంతుడే ప్రతి ఇంటా తానుండలేక దేవుడే తల్లిని సృష్టించాడు అంటాడు. నిజంగా మరి సమాజంలో కుల, మత, వర్ణ, వర్గ, భాష, ప్రాంత భేదాలు లేకుండా ఎవరు ఎప్పుడు ఏ చిన్న అసౌకర్యానికి లోనైనా నేనున్నాను అనే దైవాంశే పోలీస్. అలాంటి వారిని మనం గుర్తు చేసుకునే సందర్భం. ఐజీపీ ఎం రమేష్ ఐపీఎస్ గారు మస్తిష్క శకలం పేరిట రాసిన కవితను గుర్తు చేసుకుందాం. సందడి చేసే సైరన్లు, హడావిడి చేసే హారన్లు, వీధుల వెంట పహారా, విధి వంచితులకు సహారా, విధి వంచితులకు సహారా. నిబంధనల షరతులు, నిజానిజాల అంచనాలు, గాయాలకు ఉపచారాలు, శవాలకు సంస్కారాలు. కష్టించే కండరాలు, ఉబ్బిపోయే ఉదరాలు, చిల్లులు పడే చెవులు, మసి పీల్చే ఊపిరితిత్తులు, చెప్పలేని గాథలు, గ్రంథస్థం లేని గాథలు, చెప్పలేని బాధలు, గ్రంథస్థం కాని గాథలు, కినుక వహించిన కన్నవారు, హాలుకతో ఉండే కట్టుకున్నోళ్ళు, విపక్షాల విమర్శలు, స్వపక్షాల సమీక్షలు, నివేదికల నిరీక్షణలు, పలు అంచెల పర్యవేక్షణలు, కొసరి కోరే సెలవులు, అర్జీలో పెట్టలేని అవస్థలు, విరామమెరుగని పొద్దులు, ఖాకీ మనుషుల శుద్ధులు అంటూ రాసిన ఎం రమేష్ గారు సురక్ష పత్రిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమాజంలోని విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, కవుల్ని, కళాకారుల్ని, సామాజికులందరినీ పోలీస్ బాధ్యత నిర్వహణ యొక్క సున్నితత్వాన్ని, అందులో ఉండే సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివ్ని అర్థం చేసుకోమని చెప్పే రచనలు ఎన్నో ఉంటున్నాయి ఈ పత్రికల్లో. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. May the road arise to meet them. May the wind be always at their back. May the sunshine gentle upon their face, and the peace they fought for never fade away. Yes, the peace they fought for never fade away. They walked into danger so others could walk free. They faced the storm so others could find calm. When fear called, they answered with courage. When darkness fell, they became the light. May their families find comfort in the pride they left behind, and may their names be carried in honor through every tomorrow. Their service was not just duty, it was love. Love for the land, the law, and the lives they swore to protect. And when their watch was over, may the gates of heaven open wide, and angels stand in salute, for heroes have come home. May we walk the path they lit us. May we guard what they cherished, and may their spirit live forever in every uniform, every salute, every silent tear. ధర్మం 4 స్తంభాల మీద నిలబడుతుంది అంటాం. నిజంగా మూల స్తంభాలుగా నిలిచే పోలీసులు బయటకు ఎలా కనిపించినా ఆ ఖాకీ యూనిఫామ్ మాటున కరిగిపోయే హృదయం ఉంటుంది, మంచులా కరిగే మనసు ఉంటుంది. హృదిలో రగిలే వేదనను అర్థం చేసుకోవాలి. విధి నిర్వహణలో ఉండే ఖచ్చితత్వాన్ని గౌరవించాలి. ఈరోజు అమరవీరుని స్మరించుకుంటూ ఒక సెల్యూట్ చేస్తాం. ఏడాదికోసారి అమరుల్ని స్మరించటం కాదు, ఇప్పుడు మన ముందు విధి నిర్వహణ చేస్తున్న వందలు వేలాది దేశవ్యాప్తంగా లక్షలాది పోలీసులు గెలిచేలా మన సహకారం అందించాలి. పౌరులకు రక్షణ ఇస్తున్న వారికి బాసటగా నిలవాలి. అమరులవటం అనేది ఒక చరిత్రగా మిగిలిపోవాలి. అది గతం కావాలి. అది మళ్ళీ వర్తమానమో భవిష్యత్తులో ఇలాంటి మాటలు
వినే అవసరం లేకుండా ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండాలి. సమాజంలోని ప్రతి వ్యక్తి హృదయంలో మంచిని పెంచాలి, మంచిని పంచాలి. దురదృష్టవశాత్తు నిన్న మొన్నే చూసాం మనం. ఈరోజు కూడా ప్రచార ప్రసార సాధనలు చూస్తున్నాం. ఒక యువ పోలీస్ మ్యాన్ కుటుంబ బాధ్యతల్లో ఉన్నప్పుడు కరుడుగట్టిన ఒక నేరస్తుణ్ణి పట్టుకోవటం కోసం ఉన్నత అధికారులు తాను కలిసి ప్రయత్నం చేస్తుంటే మోటార్ బైక్ మీద వెళుతున్న అతన్ని కర్కశంగా కత్తితో పొడిచి చంపిన సందర్భాన్ని గుర్చేసుకోవాలి. అలాంటి దురదృష్టకరమైన సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత సహృదయము, సంస్కారము, చదువు, సమయపాలన, క్రమశిక్షణ సొంతం చేసుకున్న సమాజానికి కావాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులుగా బాధ్యతాయుతంగా ముందుకు సాగాలి. రేఖారావు గారు. आज जब हम मौन होकर उन्हें नमन करते हैं तो महसूस होता है कि उनकी आत्मा हर उस कार्य में जीवित है जो वे हमारी सुरक्षा और समाज की भलाई के लिए कर गए. आइए हम सब प्रण लें कि उनके बलिदान को व्यर्थ नहीं जाने देंगे और उनके दिखाए मार्ग पर सच्चाई, साहस और निष्ठा के साथ चलेंगे. उनकी यह प्रेरणा हमें हमेशा याद दे रहें. तेरी मिट्टी में मिल जावा और हम हर कदम पर उनका सम्मान करते हुए देश की सेवा में खुद को समर्पित करें. हम कभी भी उनकी शहादत की कीमत नहीं भुला सकते. जो खून, हौसले और अटूट वफा से चुकाई गई उनके बलिदान की गूंज हमें हमेशा प्रतीत करें कि हम मौत के सामने भी डट जाएं, तोपों और गोलियां की बारिश में भी अडिग रहें और अपने वतन के लिए वही जज्बा और हौसला दिखाएं. Fanfare. Awaiting for the arrival of our chief guest, Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy sir. ప్రజా పాలనా ప్రభుత్వంలో తెలంగాణలోని లక్షలాది కుటుంబాలకు రక్షణ కోసం నిరీక్షణ అవసరం లేకుండా హోంగార్డు స్థాయి నుంచి అత్యున్నత ఐపీఎస్ అధికారి స్థాయి దాకా అందరికీ అన్ని వేళలా ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. సాదరంగా వారి సేవల్ని ప్రశంసిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ విభాగం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో కూడా అత్యంత వ్యక్తిగత శ్రద్ధతో పాల్గొంటూ వారే ఈ మంత్రిత్వ శాఖకు పరిపూర్ణ పర్యవేక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తున్న సందర్భంలో ఈ పోలీసింగ్కి ప్రజా పాలన ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ముఖ్యమంత్రి గారి కలల పంట విద్య అయితే మొదటిసారి స్థాపించి యూనిఫామ్ ఉద్యోగుల పిల్లల కోసం అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. There we have the fanfare. In a short while from now, our Honorable Chief Minister sir would be. Our Honorable Chief Minister sir has arrived, and sir is being received by DGP Telangana, Shri B. Shivadhar Reddy sir IPS, CP Hyderabad, VC Sajanar sir IPS, ADGP TG SP Sanjay Kumar Jain IPS, ADG LO Mahesh Bhagwat sir IPS, IGPL Ramesh Reddy sir IPS. A historic moment. Hello. Testing. 1, 2, 3, 4. Hello. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ బెటాలియన్స్, నగర పోలీస్ కమిషనర్, అలాగే ఐజీ గారు, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్, ఇంకా ఇతర ఉన్నతాధికారులు.
पुलिस स्मृति दिवस परेड के मुख्य अतिथि माननीय श्री तेलंगाना का आगमन हमारे मध्य हो चुका। माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी का स्वागत कर रहे हैं हमारे डीजीपी तेलंगाना, सीपी हैदराबाद, एडीजीपी टीजीएसपी, एडीजी लॉ एंड ऑर्डर, आईजीपीएल। గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్సులు. मुख्य अतिथि माननीय जनरल सैल्यूट सलामे चस समारोह मैदान में शहीद पुस्तक टोली का आगमन। शहीद पुस्तक त्याग, समर्पण, निडरता तथा सर्वोच्च बलिदान की प्रतीक है। इस शहीद पुस्तक में उन वीरों का नाम अंकित है जिन्होंने अंतिम सांस तक देश के रक्षा के लिए लड़े और देश और देशवासियों के लिए प्राण अर्पित किए। There we have Pustak Toli party approaching towards the saluting dice. The team would be handing over the Shahid Pustak to Honorable Chief Minister, sir. There we have, they take a perfect turn. ఆర్ఐ శ్రీకాంత్ గారు, ఆర్ఎస్ఐలు సందీప్ రెడ్డి గారు, ఉపేంద్ర గారు, నాగరాజ్ గారు, నరేష్ గారు అమరవీరుల పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. Now the Honorable Chief Minister, sir, hands over the Martyrs book to DGP, sir. ఆ పుస్తకంలో ఉన్నవి కేవలం అమరవీరుల పేర్లు కావు, వారి త్యాగాల. డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్ నగరం, రక్షిత కృష్ణమూర్తి మేడం గారు ఈ రోల్ ఆఫ్ ఆనర్ చదువుతారు ఇప్పుడు. Now we have address by DGP, sir. సందేశాల తర్వాత వారి పేర్లు మనం తెలుసుకుంటాం, వారి త్యాగాల తీర్లు మన హృదయాల్లో నిక్షిప్తం చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాధిపతి ఆనరబుల్ డీజీపీ శివధర్ రెడ్డి గారి సందేశం. పోలీస్ ఫ్లాగ్ డేగా ఈరోజు మనం జరుపుకుంటున్న పోలీస్ అమరవీరుల స్మారక దినం కమమరేషన్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, అమర పోలీస్ వీరుల కుటుంబ సభ్యులకు, రిటైర్డ్ పోలీస్ అధికారులకు, నా సహచర పోలీస్ అధికారులకు, అతిథులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం. భారత్ చైనా సరిహద్దుల్లో 1959లో దేశ భద్రత కొరకు ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా 21 అక్టోబర్ నాడు మనం పోలీస్ స్మారక దినంగా జరుపుకుంటున్నాం. పోలీసుల అమరత్వం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్తేజాన్ని పొందుతున్నాం. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణులు, సంఘ విద్రోహ శక్తులు,
అసాంఘిక శక్తులను, వ్యవస్థీకృత నేరస్తులను ఎదుర్కొంటూ ప్రాణాలను పణంగా పెట్టి దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం 191 మంది పోలీసులు వీర మరణం పొందారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రేహౌండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అదేవిధంగా అసిస్టెంట్ కమాండెంట్ బానోత్ జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు కూడా విధి నిర్వహణలో మరణించారు. 4 రోజుల కింద నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపెల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. ఈ సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరు అని అమరులైన పోలీసులు మనకు సమాజానికి గుర్తు చేస్తున్నారు. అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలుగజేస్తుంటాయి, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తుంటాయి. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదన్నది మన సిద్ధాంతం. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ ఫార్ములాతో మనం ముందుకు పోతున్నాం. చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ఫెయిర్ పోలీసింగ్. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ శాంతి భద్రతలను కాపాడటం ఫర్మ్ పోలీసింగ్. మనం చేసే మంచి పనులు, సరైన పనుల వలన ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్ని పొందటమే ఫ్రెండ్లీ పోలీసింగ్. నేరాలు జరగకుండా ప్రివెన్షన్ చేస్తూ, నేరాలు జరిగితే చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి నేరాలను డిటెక్ట్ చేస్తూ చేయటం, దాని కొరకు మన నైపుణ్యాలను, స్కిల్స్ను ఎప్పటికప్పుడు పెంచుకోవటం, జవాబుదారీతనంతో ప్రవర్తించడం ప్రొఫెషనల్ పోలీసింగ్. బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, నిఘా, తక్షణ స్పందన, నేరాల నియంత్రణ, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ను నిర్వహిస్తూ బేసిక్ పోలీసింగ్ ద్వారా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం సాధించుకోవాలి. బేసిక్ పోలీసింగ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తే పోలీసింగ్లో చక్కని ఫలితాలు సాధించవచ్చును. అధికారులు నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తూ అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా విధులు నిర్వహించాలి. పోలీస్ యూనిఫారం ధరించడం గర్వపడే విషయం. కానీ ఆ గర్వం యూనిఫామ్ ధరించిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికే కాదు, అది జనం పట్ల బాధ్యతకు, చట్టం పట్ల నిబద్ధతకు, దేశ భద్రత పట్ల అంకిత భావానికి సంకేతం. మన తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ఉత్తమ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది. మీ అందరి సమిష్టి కృషి, అంకిత భావం మరియు ప్రాణాలను పణంగా పెట్టే ధైర్యం వల్ల మాత్రమే సాధ్యమైంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో, మహిళల భద్రత కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల, టెక్నాలజీ ఆధారిత ఆధునిక పోలీసింగ్లో మరియు ఇటీవలి వరదలు, విపత్తుల సమయంలో మీరు కనబరిచిన స్పందనలో పోలీస్ శాఖ తిరుగులేని పనితనాన్ని ప్రదర్శించింది. ఈరోజు మనం మన గుండెల్లో అమరులతో పాటుగా వారి కుటుంబాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు చూపిన ధైర్యమే మనకు గొప్ప బలాన్ని ఇచ్చింది. అమరుల కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకోవటం ఒక్కరోజుతో సరిపోదు. మనం వారికి మంచి సంక్షేమ పథకాలు, వారి పిల్లలకు విద్య, మానసిక, ఆర్థికపరమైనటువంటి మద్దతు ఇస్తేనే వారి త్యాగాలకు విలువ ఇచ్చినట్లయితుంది. తెలంగాణ పోలీస్ శాఖ తరఫున వారి కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పోలీస్ అంటే భయపెట్టే వ్యక్తిగా కాకుండా భరోసా కలిగించే వ్యక్తిగా ప్రజల హృదయాల్లో నిలవాలి. సార్, మీ అమూల్యమైన మార్గదర్శకత, ఆదరణ మరియు పోలీస్ శాఖ పట్ల మీకు ఉన్న నిబద్ధత మాకు మరింత శక్తినిస్తుంది. మీ నాయకత్వంలో మన పోలీస్ వ్యవస్థ మరింతగా ప్రజల అభిమానం పొందేటట్లు పనిచేస్తుందని మాట ఇస్తున్నాను. మీ సమక్షంలో అమరులను, వారి కుటుంబాలను స్మరించుకోవటం, వారి త్యాగాలను రాష్ట్రం గుర్తిస్తుందనడానికి బలమైన సంకేతం. అదేవిధంగా తీవ్రవాద, ఉగ్రవాద హింసల్లో గాయపడిన వారికైనా, మరణించిన వారికైనా అధిక మొత్తంలో ఎక్స్క్రీషన్ పెంచిన మీకు పోలీస్ సిబ్బంది తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. యావత్ భారతదేశంలోని పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మరోసారి స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. జై హింద్. Thank you, DGP sir. Now we have address by Honorable Chief Minister of Telangana. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశం. పోలీస్
అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉన్నది. 1959 అక్టోబర్ 21న అంటే సరిగ్గా 66 సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అదే కాకుండా 18 సంవత్సరాల క్రితం 29/6/2008న ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ 18 సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన 33 మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 200 గజాల చొప్పున గాజుల రామారం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అదేవిధంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకిత భావానికి నిదర్శనం. అలాగే ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దనే ఆదేశాలను అధికారులకు జారీ చేశాం. ఒకప్పటితో పోలిస్తే నేరాల స్వభావం మారుతుంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం మనకు గర్వకారణం. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం. ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్గా నిలిచింది. సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసిన అధికారుల కృషిని మా ప్రభుత్వం గుర్తించింది. పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన
మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడినం. తెలంగాణ పోలీస్ అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబి, ఏసీబీ, సిఐడి, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సిసిఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ల సారథ్యం వహించడం మా ప్రభుత్వానికి, తెలంగాణకే గర్వకారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీస్ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా 7 మహిళా అధికారులే. 2 కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ రాష్ట్రం గర్విస్తుంది. అదేవిధంగా పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాము వంటిదే. పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తులు నిర్వహించడం, విఐపీలకు రక్షణ కల్పించడం, ఇలా సవలాక్ష బాధ్యతలతో విరామం లేకుండా పనిచేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు. ఇంతటి కఠినమైన సవాళ్లతో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే మా ప్రభుత్వం పోలీసు సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసింది. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులను కల్పించాం. మీకు కేటాయిస్తున్న పోస్టులు, ఇస్తున్న అవకాశాలకు ఎలాంటి పైరవిలకు గాని రాజకీయ ఒత్తిడులకు అవకాశం లేకుండా మీ సమర్థత ప్రాతిపదికన, మీ అనుభవం ప్రాతిపదికన వివిధ హోదాలలో మిమ్మల్ని నియమిస్తూ మీరు పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన లేదా గాయపడి అంగవైకల్యం పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్ట పరిహారం ఈనాడు మనం అందిస్తున్నాం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్లలోనూ పోలీసు అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ₹1,00,00,000, అదేవిధంగా ఎస్ఐ సిఐలకు ₹1,25,00,000, డిఎస్పీ అడిషనల్ ఎస్పీలకు ₹1,50,00,000, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు ₹2 కోట్ల పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని పోలీసు కుటుంబాలకు అండగా నిలబడాలి, వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచాలి అని చెప్పి పరిపాలనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన ప్రాణాలకు, వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే పోలీస్ సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేస్తామని ఆనాడు హామీ ఇచ్చాం. అందులో భాగంగానే పోలీసు పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ప్రారంభించాం. ఇందులో 50% సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50% సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించాం. ఒలింపియన్ బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ క్రికెట్ విన్నర్ మహమ్మద్ సిరాజ్కి డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా పోలీసు గౌరవం పెరిగితేనే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్ శాఖ
ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడాలని కోరుకుంటున్నాను. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసుకు మూల స్తంభాలు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరకు చేయడంతో పాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పోలీసులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. ప్రజల సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మకం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలి. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ని అనుసరించాలి. ఎక్కడైతే శాంతి నెలకొని ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమైనది. ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు. ఈ విషయంలో మా ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ పోలీస్ శాఖ మా అందరిలో స్ఫూర్తిని నింపుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదన్న విషయాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా బాధ్యతగా వ్యవహరించాలి. సమాజంలో శాంతి భద్రతలను సుస్థిరంగా ఉంచేందుకు పాటుపడే క్రమంలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. ఈ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వాళ్లకు విధి నిర్వహణలో నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, శాంతి భద్రతలను కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క పోలీసును అభినందిస్తూనే ఈ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాడు పోలీసు సేవలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రజలకు అతి చేరువగా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు పోలీసులను తీర్చిదిద్దుతున్నాము. అందుకు సహకరించిన పోలీసు సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్. Thank you, Honorable Chief Minister, sir. Roll of honor would be read by Srimati Rakshita Krishnamurthy, IPS. శాంతి భద్రతలకు, అభివృద్ధి సంక్షేమాలకు అవినాభావ సంబంధం ఉందని తెలియచేస్తూ అమర పోలీసుల త్యాగాల్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని, ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న పోలీసు బలగాలకు మనోబలాన్ని పెంచిన ఆనరబుల్ సీఎం గారి సందేశానికి నమస్సులు. Names of police personnel who attained martyrdom during the period 1st September 2024 to 31st August 2025. Andhra Pradesh, Deputy Superintendent M. Chakradara Rao, J. Shanta Rao, Sub-Inspector M. Ashok, Constable S. Belson Jeevan, M. R. Koteshwar Rao. Arunachal Pradesh, Constable Tutang Tersing. Assam, Professor Sub-Inspector Archana Devi, Lance Nayak Himanshu Saharia. Bihar, Sub-Inspector Preetam Rajak, Assistant Sub-Inspector Rajiv Ranjan Mall, Jitendra Kumar Singh. Havaldar Mithilesh Kumar, Constable Shekhar Paswan, Ashok Kumar Bagar, Ravikant Kumar, Komal Kumari. Chhattisgarh, Additional SP Akash Rao Gidpunje, Head Constable Virender Kumar Shori, Sanu Karam, Buddharam Korsa, Naresh Kumar Dhruv. Constable Baman Sodhi, Duma Madkami, Pandru Poem, Somdu Vetti, Sudarshan Vetti,
Subarnath Yadav, Harish, Vasist Kumar Ravate, Raju Oyam, Manoj Kumar, Dinesh Nag. Gujarat, Sub-Inspector Jahid Khan, Munsaf Khan Pathan, Sachin Raj Kumar Sharma, Constable Viral Ben Harjibai Rabari. Jharkhand, Constable Sunil Dan. Karnataka, Sub-Inspector Mehboob Gudalil, Assistant Sub-Inspector Venkata Chalapati KN, Assistant Reserve Sub-Inspector Girish S, Civil Head Constable Basavraj M, Armed Head Constable Ningaraju TS, Special Reserve Head Constable Prakash BU, Head Constable Mahesh NR, Armed Police Constable Ramappa Pujari. Kerala, Driver Civil Police Officer Sham Prasad. Madhya Pradesh, Inspector Sanjay Patak, Ramesh Kumar Durve, Assistant Sub-Inspector Ram Charan Gautam, Mahesh Kumar Kori. Head Constable Santesh Kushwana, Prince Garg, Abhishek Shinde, Govind Patel. Constable Anuj Singh, Sundar Singh, Anil Yadav. Maharashtra, Constable Mahesh Kavadu Nagulwar. Manipur, Sub-Inspector Mohammad Shah Jahan, Constable Soibam Sanjit Singh, Rifleman Vornimi. Nagaland, Constable Chandan Das. Odisha, Constable Lakshman Maji, Odisha Auxiliary Police Force, Lokanath Sabar. Punjab, Sub-Inspector Charanjit Singh, Assistant Sub-Inspector Danwant Singh, Constable Harshveer Singh. Rajasthan, Assistant Sub-Inspector Surendra Kumar, Head Constable Prasadi Lal Pralad Ram, Constable Athar Singh, Ram Singh, Dev Narayan Gurjar, Akshaya Kumar. Tamil Nadu, Sub-Inspector M. Mercy V. Sarvanan, Special Sub-Inspector P. Vijay Kumar M. Shanmugavail, Head Constable C. Seenuvasan S. Jasmine Milton Raj. Telangana, Assistant Commandant Banot Jawaharlal, Constable T. Sandeep V. Sridhar N. Pavan Kalyan B. Saidulu. Tripura, Sub-Inspector David Darlong, Rifleman Milan Debarma. Uttar Pradesh, Inspector Company Commander Sunil Kumar, Head Constable Durgesh Kumar Singh, Constable Saurabh Kumar. Uttarakhand, Additional Platoon Commander Pushkar Chandra Joshi, Additional Sub-Inspector Sanjeev Nayan Jaguri, Constable Dhanraj Gokul Lal. West Bengal, Sub-Inspector Subhash Chandra Roy, Raj Kumar Karmakar, Subhash Chandra Bishwas, Jitendra Prasad Soren, Jayanta Goshal. Assistant Sub-Inspector Tapas Mundi Rituparna De. Constable Mohammad Sayab, Sujit Kumar Pandit, Somin Mahata, Piyal Patak. National Voluntary Force Hussain Khan. Chandigarh, Head Constable Sukhchinder Singh, Constable Sukhdarshan. Delhi, Sub-Inspector Yashpal Singh, Assistant Sub-Inspector Satyaveer Singh, Chatrapal Singh Raghav, Head Constable Shantipal, Constable Sandeep, Victor N, Atul Yadav, Kiran Pal Singh. Jammu Kashmir, Assistant Sub-Inspector Yograj Singh, Head Constable Bhajan Singh, Bashir Ahmad, Rasool Bhatt, Jagbir Singh, Riaz Ahmed. SG Constable Subhash Chandar, Jaswant Singh, Balwinder, Tariq Hussain. Constable Ajaz Khan, SPO Satveer Singh, Shaukat Ahmad Kune, Kunjlal, Ladakh. Inspector Sevang Namgel. Assam Rifles, Rifleman Jaswinder Singh, Ravi Chandra Yalappa Talwar. Border Security Force, Sub-Inspector Mohammad Imtiaz, Suman Kumar Sona. Assistant Sub-Inspector Shashi Kumar Pandey, Sonaram Sumru.
Head Constable Sanjay Kumar Tiwari, Gulam Mohammad Shah, Ram Babu Thakur, Hari Pal, Surendra Kumar, Ram Ayodhya Singh, Dayanand, Dalu Ram Chaudhary. Constable Venkataramana Tammi Setti, Deepak Chingakam, Deepak Kumar, Parmanantan, Bachchu Mondal, Ankul Singh, Chaudhary Chetan Pandurang, Sukhbasi Lal, Binay Prasad, Sonave Swapnil Subhash, Rajiv Nunia. CISF Head Constable Neeraj Kumar Singh, Arbind Kumar Baita, Manoj Kumar Biswal, Anand Kumar. Constable Neelamoy Mondal, Sanjay Kumar Murmu. CRPF Second in Command Maharban Prabhu, Sub Inspector Sunil Kumar Mandal, Assistant Sub Inspector Satyavan Kumar Singh. Head Constable Mahima Nand Shukla, Arvind Kumar. Constable Dilip Kumar Paswan, Solanki Mehulbai Nandalal Bai, Praneshwar Coach, Anando Coach. ITBP Head Constable Eshinam Imbocha Singh, Sunil Kumar. Constable K. Rajesh Pawar Amar Shamrao, Zafar Iqbal. SSB Inspector Shankar Sarkar, Assistant Sub Inspector Ashok Kumar. Constable Ganesh Murthy D, Akhilesh Gupta, Shivpal Singh, Rajendra Prasad Bagria. NDRF Constable Surendra Dat Nautilia. RPF Assistant Sub Inspector Ramesh Kumar Singh, Hari Narayan Sarkar. Head Constable Mandala Srinivas Rao, Theodore Soreng, P. Ayyappan. Constable Badshah Singh, Sanjay Om Prakash Mishra, Shrikant Venkat Wagmare, Arvind Tomar. Red! Tha! Red! Vishra! అమరవీరులైన పోలీసుల్ని సంస్మరించుకోవటం అంటే వారి త్యాగాల్ని గుర్తించటం, మన గుండె గోడలపై జ్ఞాపకాల్ని రాసుకోవటం, మనోబలాన్ని పెంచటం. ఇప్పుడు సేవాక్షేత్రంలో ఉన్న వారికి రక్షిత కృష్ణమూర్తి గారికి నమస్సులతో ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రత్యేక పుస్తకావిష్కరణ అమరులు వారు అనే పుస్తకాన్ని ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరిస్తారు. There we have the release of the book Amarlu Varu. పోలీసుల సేవల్ని గుర్తిస్తూ, విజయాల్ని ప్రశంసిస్తూ, సవాళ్లను ప్రస్తావిస్తూ, శాస్త్ర సాంకేతిక సమకాల అవసరాల ప్రాతిపదికగా వృత్తి నైపుణ్యాన్ని పెంచే పోలీస్ అక్షర కరదీపిక సురక్ష పబ్లికేషన్స్ వారి అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆనరబుల్ సీఎం గారు తొలి ప్రతిని డీజీపీ గారికి అందజేశారు. Now we have Red! Tha! Red! Kandesas! our Honorable Chief Minister, sir, is escorted to the Martyrs Memorial to lay down the wreath to the शहीदों के सम्मान में पुष्प चक्र अर्पण करने शहीद स्मारक की ओर अग्रसर हमारे माननीय मुख्यमंत्री जी, डीजीपी सर, सीपी हैदराबाद सिटी, एडीजीपी टीजीएसपी और अनेक बलिष्ठ अधिकारी. We have the guides who would be directing us and telling us when to stand and when to salute. Kindly observe your markers. वो शहीद, ये बलिदानी, ये हिंदुस्तानी हमारे सीने में, दिल में, सोच में, हमारी अमन में हमेशा अमर रहेंगे. కొద్దిసేపటి తర్వాత షోక్ శస్త్ర సందర్భంలో మనకు సూచనలు అందించేందుకు సంబంధిత ఇన్స్పెక్టర్ గారు ఈ విఐపి గైడ్గా నిలబడి ఉన్నారు. గణేష్ ఇన్స్పెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఆ సూచనలు గమనిస్తూ
Smriti Parade! Salome! Chas! Kindly arise. Smriti Parade! Chas! Salute, please. Heads down. Hands down.
2 minutes silence. Heads up. Smriti Parade! Salame! Chest! Officers in uniform will salute with head up. Smriti Parade! Kande! Chest! Hands down. Please be seated. Thank you. 1847వ సంవత్సరపు హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ ప్రసిద్ధ ఆంగ్ల భక్తి గీతం అబాయిడ్ విత్ మీ గుర్తు చేసుకునే ఒక గంభీర సందర్భం ఇది. Red! Bajo! Chest! ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో అన్నారు, Red! Vishra! పోలీస్ అంటే ఒక నమ్మకం, పోలీస్ అంటే భరోసా, అలసత్వం లేని జాగరూకత, వాయిదాలు తెలవని తక్షణ బాధ్యత. అమరవీరులకు శ్రద్ధాంజలంటే వారి త్యాగాల్ని గుర్తించటం, ఏమిచ్చినా తిరిగి తెచ్చుకోలేని అమూల్య ప్రాణాల అమరత్వానికి అంజలి ఘటించటం అంటూ పోలీస్ కుటుంబాల మనోస్థైర్యం పెంచారు వారి సందేశంలో ఆనరబుల్ సీఎం గారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొందరు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు వచ్చున్నారు. వారితో ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొద్దిసేపు పరామర్శిస్తారు. ప్రపంచమంతా నిద్రపోయినా మేలుకొని ఉండే ఒకే ఒక్కడు పోలీస్ అన్నారు ఆనరబుల్ సీఎం. పోలీసుల త్యాగనిరతి ఎంతో అమోఘమైంది. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవిస్తూ అవసరమైతే ప్రాణాల్ని సైతం ప్రాణంగా పెడుతూ ప్రజల కోసం పోలీస్ చూపుతోన్న కర్తవ్య నిర్వహణ ఎంత ప్రశంసించినా తక్కువే అన్నారు. Altogether this year, 5 martyrs we had from Telangana and entire nation it is 191. वो शहीद, ये बलिदानी, ये हिंदुस्तानी हमारे सीने में है, दिल में, सोच में, हमारे अमन में, हमारा दिल में हमेशा हमेशा रहेंगे. शहीद पुस्तक में स्वर्णिम अक्षरों में अंकित नाम सिर्फ नाम नहीं है, ये है साहस, समर्पण और बलिदान का सर्वोच्च गाथाएं जो प्रेरक हैं. उन्हें शत शत नम्र नमन. మన తెలంగాణ పోలీసింగ్లో సేవలందిస్తూ అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో సేవలందిస్తూ అమరులైన బోనోత్ జవహర్లాల్ గారు, కానిస్టేబుల్స్గా
సేవలందించిన టి సందీప్ గారు, వి శ్రీధర్ గారు, ఎన్ పవన్ కళ్యాణ్ గారు, బి సైదులు గారు, ఈ 5గురు మన జ్ఞాపకాల్లో ఉన్నారు. ఇదిగో మన విఐపి గ్యాలరీ ముందు తల్లులు నిలబడి ఉన్నారు. మన ఆ తల్లులకి, చెల్లెలకి, సోదరిమణులకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇందాకే చెప్పారు, ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఉంటుంది అని. బాగుంది. జవహర్లాల్, సందీప్, శ్రీధర్, పవన్ కళ్యాణ్, సైదులు వారి స్మరణలు. We have the martyrs family, 5 of them. No words, no gratitude can compensate the loss they have. श्रीमान स्मृति परेड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। Permission taken, permission granted for the Visarjan of the parade. We have the martyrs family right in front of us. उनके परिजनों को भी नमन है, क्योंकि उनके परिजन का सर्वोच्च बलिदान राष्ट्र निर्माण के नींव पर है. हम इसे कभी भुला नहीं सकते, जो अपने बेटे, भाई, पिता, पति को टेक चार्ज। देश को समर्पित किया. Honorable Chief Minister Telangana, showing gratitude by presenting a beautiful, heart-touching, emotional memento. విధి నిర్వహణలో అమరులయ్యారు బానోత్ జవహర్లాల్ గారు, టి సందీప్ గారు, వి శ్రీధర్ గారు, ఎన్ పవన్ కళ్యాణ్ గారు, బి సైదులు గారు. पुलिस की ड्यूटी सबसे कठिन है. दिन हो या रात, ठंड हो या गर्मी, त्योहार हो या आम दिन, दिवाली हो या ईद या फिर रक्षाबंधन, पुलिस अपने परिवार के साथ कभी नहीं मना सकता. इतनी लंबी भू सीमा पर जीवन के संपूर्ण स्वर्णिम वर्ष परिवार से दूर रहकर, बच्चों से दूर रहकर, बूढ़े माँ बाप से दूर रहकर देश की सीमा में खो जाता है. नमन है इन शहीदों को और इनके परिवार को. ఆ తల్లులు చెల్లెల ఆవేదనని మన ఆవేదనగా మలుచుకుందాం. వారి దుఃఖాన్ని మన దుఃఖంగా భావిద్దాం. ఇలాంటి దుఃఖ సందర్భాలు లేని బాధ్యతాయుతమైన, సౌఖ్యవంతమైన సమాజం కోసం సర్వేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. विश्व में कोई ऐसा पुस्तक नहीं जो शहीद पुस्तक से महान हो, पवित्र हो, पावन हो. चाहे वो हो महाभारत या कुरान, बाइबल हो या कोई भी पुस्तक. పోలీస్ అంటే పోరాటానికి ప్రతీక, పోలీస్ అంటే పౌరుషానికి వేదిక. సరిహద్దుల్లో ఉండే సైనికుడైనా, పొలిమేరలో ఉండే పోలీస్ అయినా మన కోసమే, జనం కోసమే అన్నారు డాక్టర్ రాజేంద్రరాజు కాంచనపల్లి, సబ్ ఇన్స్పెక్టర్ ఐటెన్సీ. పోలీసే లేకపోతే మానభంగాలు, హత్యాకాండలు, దొంగతనాలు, దోపిడీలు, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే సందర్భాలు, ప్రశాంతత చెల్లాచెదురయ్యే పరిణామాలు, శాంతి తీరాలు ఎక్కడ, సుఖ జీవనాలు ఎప్పుడు? పోలీసే లేకపోతే అపహరణలు ఆగుతాయా? దారుణ మరణాలు నిలుస్తాయా? కనిపించని నాలుగో సింహంగా ఇంటింటినీ కాపాడుతున్న రక్షణ కవచం పోలీస్. వినిపించని హెచ్చరికగా విద్రోహుల భరతం పడుతున్న ఉగ్ర నరసింహం పోలీస్.
అణువణువులో ఉన్న అంతర్యామి, గుడిలో, బడిలో, రాత్రి పగలు, సర్వకాల సర్వావస్థల్లో జనం కోసం నిల్చున్న పోలీస్ జీవితమే పోరాటం. అపజయం లేదు. శత్రువు చేతిలో అమరులైన వారికి మరణం లేదు. అమరవీరులకు జయధ్వానాలు చెబుతాం. ఇందాకే మనం అబైడ్ విత్ మీ అని తలలు వంచి కృతజ్ఞత సమర్పించుకున్నాం. యత్ర యత్ర అమరనామ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం. మనం అంజలి ఘటిస్తూ ఆ బాధ్యతల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ పోలీస్ ఉన్నత అధికారుల్ని దశాబ్దాల పాటు సేవలందించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సీనియర్ పోలీస్ అధికారుల్ని, ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న అధికారుల్ని, అలాగే కొన్ని పోలీస్ కుటుంబాల సభ్యుల్ని కలుసుకుంటూ ఉన్నారు ఆనరబుల్ సీఎం గారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా ప్రచురణ ప్రసార మాధ్యమాలు అందిస్తూ ఉన్నాయి. మన ప్రజలందరికీ ఆ ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు నమస్సులు. అర్ధరాత్రి అలజడితో, నిద్రలేని కళ్లతో అపరాధిని పట్టుకోవమే దివ్యవ్రతంగా, కుటుంబ సభ్యుల సౌఖ్యం కాదు, తన స్వీయ సౌకర్యము కాదు, విధి నిర్వహణలే అన్నిటినీ తృణప్రాయంగా వదిలి ముందుకు సాగే పోలీసుల సేవాభావాన్ని గుర్తెరగాలి. ఈ సందర్భంలో ఫ్లాగ్ డే డొనేషన్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఎవరి స్థాయిలో వారు. శక్తి కొలది కాదు, ఆసక్తి కొలది ఇచ్చేదే నిజమైన దానం.